హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఈ కమింగ్ వీక్ లో మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతా అంతా స్కిప్ చేసేసేయండి. అట్లీస్ట్ ఒక 30% మీకు రెసినేట్ అయింది అంటే ఇది మీ వీడియో, లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని స్కిప్ చేసేసేయండి. సో మినిమం 30 to 40% కనుక రెసినేట్ అయ్యింది, ఇది నా స్టోరీనే అని మీకు అనిపిస్తేనే వీడియో కంటిన్యూ చేయండి. ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు. ఓకేనా? సో ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి చాలా మంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంటాయి, చాలా మంది వాచ్ చేస్తుంటారు కాబట్టి సో అన్ని మెసేజెస్ మనకే అని కాదు, ఒక్కొక్క మెసేజ్ ఒక్కొక్కరికి రెసినేట్ అవుతుంది. సో మీకు ఏ మెసేజ్ రెసినేట్ అవుతున్నాయో అక్కడి వరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. ఓకేనా? అండ్ ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో రెసినేట్ అవుతుంది అని చెప్పి, ఐ ఫీల్ సో హ్యాపీ అండి. మీకు రెసినేట్ అవుతున్నందుకు, మీ లైఫ్ లో ఇలాగే పాజిటివ్ చేంజెస్ వస్తే కనుక థ్యాంక్ యూ సో మచ్. ఎవరో కమెంట్ కూడా పెట్టారు, రెసినేట్ అవుతున్నాయి, లైఫ్ లో హ్యాపీ చేంజెస్ చూస్తున్నాము అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు నేమ్ గుర్తులేదు కానీ నేను కమెంట్ చూశాను. మీ కమెంట్స్ అన్ని నేను చదువుతాను అండ్ హార్ట్ సింబల్ కూడా ఇస్తాను, బికాస్ నాకు అర్థమవుతుంది మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుంది అని చెప్పి. సో మీ లైఫ్ లో కనుక పాజిటివిటీ వచ్చి మీ లైఫ్ లో మీరు పాజిటివ్ చేంజెస్ చూస్తుంటే కనుక డెఫినెట్ గా నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? సో టారో రీడింగ్స్ చేసినందుకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటది. లైక్ ఈ రీడింగ్స్ వల్ల ఒకళ్ళ లైఫ్ చాలా పాజిటివ్ వేలో వెళ్తుంది, వాళ్ళకి ఒక పాజిటివిటీ వస్తుంది, లైఫ్ లో ఒక వే తెలుస్తుంది అని చెప్పి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? సో ఎవరైతే ఇలా కమెంట్స్ పెడుతున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కొంతమంది నెగిటివ్ కమెంట్స్ కూడా పెడుతున్నారు. అంటే నెగిటివ్ కమెంట్స్ అంటే నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం కాదు, వాళ్ళ నెగిటివిటీని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఈ పర్సన్ నాకు వద్దు, ఈ పర్సన్ నన్ను మోసం చేశారు, ఈ పర్సన్ నా లైఫ్ లో వద్దు యూనివర్స్ అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు. ఒకటండి, మీకు ఆ పర్సన్ వద్దు అంటే మీరు వదిలేసేయండి. ఆ పర్సన్ గురించి ఎందుకు థింక్ చేస్తున్నారు? మీకు ఆ పర్సన్ వద్దు అంటే మీ ఆ పర్సన్ గురించి థింక్ చేయొద్దు. ఓకేనా? జస్ట్ కట్ ఇట్. ఆ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ రీడింగ్స్ చూస్తూ ఆ పర్సన్ నాకు వద్దు అని చెప్పి మీరు చేస్తే మీకు నెగిటివ్ నే మీరు అట్రాక్ట్ చేస్తారు లైఫ్ లో. ఓకేనా? మీకు వద్దు అనుకుంటే ఆ పర్సన్ గురించి ఆలోచించద్దు. ఇంకా మీరు ఇంకా రీడింగ్స్ చూస్తున్నారు ఆ పర్సన్ గురించి అంటే ఎక్కడో ఆ పర్సన్ మీకు కావాలనే అర్థం. ఓకేనా? సో మీరు మనసులో ఆ పర్సన్ కావాలి అని చెప్పి బయటికి నాకు వద్దు అని మీరు చెప్తే కనుక అదే మీరు అట్రాక్ట్ చేస్తారు. సో ఫస్ట్ అది మానేయండి. అంటే అలాంటి కమెంట్స్ పెట్టడం వల్ల మీరు నెగిటివిటీని మీరే అట్రాక్ట్ చేసినట్టు, అంటే యూనివర్స్ కి మీరు ఇండైరెక్ట్ గా మెసేజ్ చేస్తున్నారు, నాకు ఈ పర్సన్ వద్దు, ఈ పర్సన్ ని నా లైఫ్ లోంచి తీసేయండి అని మీరే చెప్తున్నారు. ఓకేనా? అలాంటప్పుడు మీరు రీడింగ్ ఎందుకు చూస్తున్నారు? రైట్? సో రీడింగ్స్ చూస్తున్నామంటేనే ఆ పర్సన్ నుంచి మనకి ఏమైనా కమ్యూనికేషన్ వస్తుందా, ఈ సిచ్యువేషన్ చేంజ్ అవుతుందా అన్న హోప్ తేనే చూస్తాం. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్సన్ వద్దు అంటే వై యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం? రైట్? మీరు ఒక కమెంట్ పెట్టేంత టైం తీసుకుంటున్నారు అంటే అసలు వద్దు అనుకున్న పర్సన్ కోసం మీరు కమెంట్స్ ఎందుకు పెడుతున్నారు? రైట్? దాని బదులు ఒక పాజిటివిటీ కోసం పెట్టండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని పెట్టండి, గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని పెట్టండి. యూనివర్స్ కి ఆ మెసేజ్ పాస్ అవుతుంది. మీరు ఏదైతే పాజిటివిటీ మీరు పెడతారో ఆ పాజిటివిటీ లైఫ్ లోకి మీకు వస్తుంది తిరిగి. మీరు నెగిటివిటీ పెడితే అదే వస్తుంది. అందుకే నెగిటివ్ కమెంట్స్ పెట్టకండి. మోస్ట్లీ నా ఛానల్లో అసలు నెగిటివ్ కమెంట్స్ రావు, వచ్చిన 1-2 కనిపిస్తాయి. బట్ అది కూడా నేను ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాను ఈ మధ్య. నాకు ఈ పర్సన్ వద్దు, నన్ను మోసం చేశారు, నాకు బ్రేకప్ కావాలి, ఈ పర్సన్ నాకు వద్దు యూనివర్స్ అని పెడుతున్నారు. మీకు వద్దు అన్నప్పుడు లెట్ ఇట్ బి. ఈ పర్సన్ గురించి అసలు థింక్ చేయొద్దు. ఆ పర్సన్ గురించి స్పెషల్ గా మీ టైం తీసుకుని ఒక కమెంట్ చేయాల్సినంత అవసరం ఏముంది? రైట్? మీరు వద్దు అనుకుంటే అసలు మైండ్ లో నుంచి తీసేయండి. ఆ పర్సన్ కోసం రీడింగ్స్ చూసి మళ్ళీ కింద కమెంట్స్ పెట్టడం వల్ల ఆ పర్సనే కాదు, మీ లైఫ్ లో నెగిటివిటీని అట్రాక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? సో మీరు ఆ పర్సన్ వద్దు అనుకుంటే దట్స్ ఓకే, ఫైన్. జస్ట్ యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్సన్ మీకు మోసమే చేశారు, మిమ్మల్ని చీటే చేశారు అనుకోండి, యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పండి. అంతకన్నా ఇంకొక మంచి పర్సన్ మీ లైఫ్ లోకి తీసుకొస్తారు యూనివర్స్. ఓకేనా? సో ఒకటే అండి, మనం ఎంత పాజిటివ్ గా ఉంటున్నాము, ఎంత పాజిటివ్ గా మన లైఫ్ ని చేంజ్ చేసుకుంటున్నాము అంటే అంత పాజిటివిటీ యూనివర్స్ మనకి ఇస్తారు. ఓకేనా? సో నెగిటివ్ కమెంట్స్ పెట్టకండి. నెగిటివ్ కమెంట్స్ పెట్టడం కోసం అసలు టైం వేస్ట్ చేయకండి.
దాని బదులు యూనివర్స్కి ఒక గ్రాటిట్యూడ్ చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. దానివల్ల మీకు ఇంకొక మంచి జరుగుతుంది. సో అదొకటి మాత్రమే నేను చెప్పాలనుకున్నాను. అలా నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళ కోసం. మిగతా వాళ్ళందరూ చాలా చాలా పాజిటివ్ కమెంట్స్ పెడతారు. గుడ్ మార్నింగ్ అక్క అంటారు, థ్యాంక్ యూ అక్క అంటారు, థ్యాంక్ యూ మ్యామ్ అంటారు. సో స్వీట్ ఆఫ్ యూ అండి. అసలు ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను అన్ని కమెంట్స్ చూస్తాను, అందరికీ హార్ట్ సింబల్ ఇస్తాను. ఆ, అంటే మీరు ఎంత పాజిటివ్ గా మీరు ఉంటే అంత పాజిటివిటీ డెఫినెట్ గా మీ లైఫ్ లోకి వస్తుంది. సో అదొక్కటే నమ్మకం పెట్టుకోండి, అదొక్కటే మీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఓకేనా? సో అదనమాట. కమెంట్స్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ ఇంకా ఎవరో కమెంట్స్ చేశారు రాశుల గురించి చెప్పండి అని చెప్పి. మీకు నిజంగా రాశుల గురించి తెలుసుకోవాలి అంటే మీకు ఏ రాశులు కావాలి అని నాకు మీ రాశి నేమ్స్ పెట్టండి కమెంట్స్ లో. ఎవరైతే పెడతారో అవి మాత్రమే చేస్తాయి. ఎందుకంటే జనరల్ గా రాశుల రీడింగ్స్ ఎక్కువగా చూడరు. సో దానివల్ల ఒక వీడియోనే వేస్ట్ అయిపోతుంది. ఆ టైంలో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో పెడితే అది అందరూ చూస్తారు, అందరికీ ఒక మెసేజ్ వెళ్తుంది, రైట్? ఇప్పుడు మీది ఒక రాసి అనుకోండి, అది అందరికీ కాకపోవచ్చు. సో అందరూ ఆ వీడియోస్ చూడరు, రైట్? సో అందుకని మీకు ఎవరికైతే రాసులు ఇంట్రెస్ట్ ఉన్నాయో మీ రాసుల నేమ్స్ చెప్పండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను వీడియో పెట్టడానికి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ రాసుల గురించి అడిగితే ఖచ్చితంగా పెడతాను. వ్యూస్ ఎక్కువ వస్తే కనుక డెఫినెట్ గా రాసులు కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో అదొకటి మీరు నాకు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, మనం దానికోసం కూడా ప్లాన్ చేద్దాం. ఓకేనా? సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్. ఓకే, సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మీరు ఎవరి గురించి అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని ఆ పర్సన్ ఫేస్ ని ఇమాజిన్ చేసుకోండి, లైక్ విజువలైజ్ చేసుకోండి, సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ హౌ విల్ బి ద కమింగ్ వీక్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దర్ లవ్ లైఫ్. సో లవ్ లైఫ్ లో నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి ఒక 1 week లోపల మీ లవ్ లైఫ్ లో ఏదైనా చేంజెస్ ఉన్నాయా, రాబోతున్నాయా అనేది చూడండి. మీరు ఎప్పుడైనా ఈ వీడియో చూడొచ్చు, రేపే చూడొచ్చు, ఎల్లుండే చూడొచ్చు, 1 month తర్వాత చూడొచ్చు, ఒక 6 months తర్వాత చూడొచ్చు. మీరు ఎప్పుడు చూసినా ఆ నెక్స్ట్ కమింగ్ వీక్ లో ఎలాగ ఉంటుంది మీకు లవ్ లైఫ్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో ఇంకా చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ హౌ విల్ బి coming week for my collectives in their love life. Please tell me, universe. Six of Cups, Two of Pentacles, King of Cups, Knight of Swords, the High Priestess, Knight of Cups, Star, 9 of Swords, 5 of Cups, 6 of Swords, King of Wands, and 9 of Wands. Okay, and 3 of Cups. Okay. సో మీకు కమింగ్ వీక్ లో ఎలా ఉండబోతుంది అంటే మీకు లవ్ లైఫ్ లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే కనుక డెఫినెట్ గా ఒక రియలైజేషన్కి వస్తారనమాట మీరు. అంటే పాస్ట్ లో మీకు మీ లవ్ లైఫ్ లో ఏదైనా డిస్టర్బెన్సెస్ అయి ఉంటే, లైక్ మీ సైడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే మీ సైడ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే కనుక మీరు అవి తెలుసుకుంటారు. తెలుసుకొని రియలైజ్ అవుతారనమాట. రియలైజ్ అయ్యి రిగ్రెట్ అవుతారు. అయ్యో నేను నా సైడ్ నుంచి ఇలా మిస్టేక్ చేశాను అని చెప్పి మీరు రియలైజ్ అయ్యి బాధపడతారు, రిగ్రెట్ ఫీల్ అవుతారు. అండ్ ఆల్సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అని ఆలోచిస్తారు. ఒక కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజన్ జోన్ లోకి వెళ్ళిపోతారు. అండ్ చాలా స్టబన్ గా ఉండడానికి ట్రై చేస్తారు అనమాట మీరు. అంటే ఇక్కడ మీకు చాలా ప్రేమ ఉంటుంది, మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది. అసలు ఆ పర్సన్ తో ఎప్పుడెప్పుడు వెళ్ళి మన ఫీలింగ్స్ ని చెప్తామా అనే ఒక ఇంటెన్షన్ తో మీరు ఉంటారు. బట్ స్టబన్ గా ఉండడానికి కూడా ట్రై చేస్తారనమాట. బట్ మీకు ఏంటంటే
హార్ట్‌లో మీ హార్ట్ ఏం చెప్తుందంటే ఫాస్ట్‌గా ఎళ్లి ఈ పర్సన్‌తో కమ్యూనికేట్ చేయాలి. ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. బ్యాలెన్స్ తీసుకురావాలి అని చెప్పి అనుకుంటారు. మీ ప్రపోజల్ ఇవ్వాలి ఈ పర్సన్‌కి అని అనుకుంటారు. అండ్ ఆల్సో చాలా ఇంట్యూషన్ యూజ్ చేస్తారనమాట. మీరు కమింగ్ వీక్‌లో మీ ఇంట్యూషన్ మీకు ఒకటి చెప్తుంటుంది. ఇది ఫాలో అవ్వు అని చెప్పి. సో, ఆ ఇంట్యూషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారనమాట మీరు కమింగ్ వీక్‌లో. అంటే ఆ ఇంట్యూషన్ వల్ల మీకు చాలా చాలా క్లారిటీ వస్తుంది. అంటే ఈ రిలేషన్‌షిప్ ఏం చేయాలి? రిలేషన్‌షిప్‌కి ఉన్న మీనింగ్ ఏంటి? అనేది మీరు తెలుసుకుంటారనమాట. అండ్ ఆల్సో ఏంటి అంటే మీకొక హోప్ వస్తుంది. అంటే ఈ రిలేషన్‌షిప్‌కి ఒక ఫ్యూచర్ ఉంది. ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసి ఈ పర్సన్‌తో నేను ఉంటే గనక ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఉండబోతుంది అనే ఒక క్లారిటీ, ఒక బ్యాలెన్స్, ఒక ఒక క్లియర్ పిక్చర్ అనేది మీకు అర్థమవుతది. బట్ మీరేదైతే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారో, ఏదైతే డిస్టర్బెన్సెస్ వల్ల మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారో, దానివల్ల చాలా 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 పెయిన్‌ఫుల్ ఎనర్జీస్‌లో ఉంటారనమాట. అంటే ఇక్కడేంటి అంటే మీ ఇద్దరికి మధ్య డిస్టెన్స్ పెరిగింది. రైట్? సో, ఆ డిస్టెన్స్ వల్ల ఏంటి అంటే, ఈ రిగ్రెట్ ఫీలింగ్‌లో ఇంకా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతారనమాట. అయ్యో! అంతా అయిపోయింది. డిస్టర్బెన్సెస్ ఎందుకొచ్చాయి అని చాలా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతారు. డిప్రెస్డ్‌గా ఫీల్ అవుతారు. అండ్ ఎలా అంటే వాక్ అవే చేసేస్తారనమాట. అంటే ఇంకా ఈ సిట్యుయేషన్ ఇంప్రూవ్ అవ్వదేమో అని చెప్పి వాక్ అవే చేసేసి ఎళ్ళిపోవాలని ఉంటది. బట్ మనసులో మాత్రం లేదు, ఇంకొకసారి ట్రై చేద్దాము. పర్సన్‌తో కమ్యూనికేట్ అవుదాము. సో దట్ మనకి మంచి హ్యాపీ ఎండింగ్స్ వస్తాయేమో అనే హోప్ కూడా మీకు ఉంటుందన్నమాట. బికాస్ మీకు లాంగ్ టర్మ్ కావాలి ఈ పర్సన్‌తో. ఒక లాంగ్ టర్మ్ సిట్యుయేషన్స్ కావాలన్నమాట. సో ఇక్కడ మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుందంటే, మీకు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. లేదు అంటే ఆల్రెడీ మీకు ఎప్పటినుంచో పరిచయం ఉండుండొచ్చు. దానివల్ల మీరు ఎలా అంటే చాలా చాలా డిప్రెస్డ్ ఫీల్ అవుతారు. అరే! మా ఇద్దరి ఆహ్, రిలేషన్ చాలా బాగుండేది. చాలా అండర్‌స్టాండింగ్ ఉండేది. మేమంటే ఒకళ్ళకొకళ్ళు చాలా అర్థం చేసుకునేవాళ్ళం. ఒకేసారి సిట్యుయేషన్స్ ఎందుకు ఇట్లా అయిపోయాయని ఒక రిగ్రెషన్ ఉంటది మీకు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మీ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తుందనమాట. మీరు ఇలా చేస్తే ఈ సిచ్యువేషన్ లో పాజిటివ్ గ్రోత్ వస్తుంది అని చెప్పి మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మీరు ఇంట్యూషన్ ని కరెక్ట్ గా నమ్మి ఇంట్యూషన్ చెప్పినట్టు ఫాలో అయితే కనుక మీకు లాంగ్ టర్మ్ గా కన్వర్ట్ చేసుకునే ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయి. బికాస్ రీయూనియన్ ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకున్న డిస్టర్బెన్సెస్ అన్ని సార్ట్ అవుట్ అయ్యి రీయూనియన్ చేసుకొని మీరు హ్యాపీగా ఉండే ఒక క్లారిటీ ఆఫ్ థాట్స్ తో మీరు లైఫ్ ని లీడ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బికాస్ మీరు స్టెబిలిటీ తీసుకురావడానికి ట్రై చేస్తారు ఈ సిచ్యువేషన్ లో. అందుకని మీకు ఏంటంటే హోప్ ఉంటుంది. అంటే మీ పర్సన్ తో మీరు జెన్యున్ గా మీరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఒక హోప్ ఒక హోప్ అనేది వస్తది. ఒకవేళ నేను నిజంగా జెన్యూన్‌గా ఎళ్లి నాకు ఈ పర్సన్ ఈ అంటే ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టము అని చెప్పి మీ పర్సన్‌తో మీరు జెన్యూన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయగలిగితే గనుక డెఫినిట్‌గా మీకు లాంగ్ టర్మ్ సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరెలా హ్యాండిల్ చేస్తారు అనే దాని మీద ఇది ఉంటుందన్నమాట. సో ఓవరాల్‌గా మీకు కమింగ్ వీక్‌లో ఎలా ఉంటుంది అంటే, మీరు కొన్ని మిస్టేక్స్‌ని రియలైజ్ అవుతారు. మీరవి రియలైజ్ అవ్వడం వల్లే మీకు తెలుస్తాయన్నమాట. ఓకే. ఫైన్. ఇప్పుడు ఇలా అయ్యింది కాబట్టి ఫ్యూచర్‌లో ఇలా జరగకుండా జాగ్రత్త పడాలి అని చెప్పి ఒక రియలైజేషన్‌కొస్తారు. ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. అండ్ మీకు చాలా ప్రేమ ఉంటుంది. చాలా నేర్చుకుంటారు. అంటే మీరు ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌గా, ఒక మెచ్యూర్‌గా ఫీల్ అవుతారన్నమాట. అంటే మీకు పాస్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి మీరు లెసన్స్ నేర్చుకొని ఒక మెచ్యూరిటీ లెవెల్‌కి మీరొస్తారన్నమాట. అప్పుడు మీరు ఒక రియలైజ్ అవుతారు. ఓకే. ఇప్పుడు నేను ఇవన్నీ అర్థం చేసుకుంటున్నా కాబట్టే ఫ్యూచర్ ఇలా ఉంటుంది అని నాకు అర్థమవుతుంది అని మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తారనమాట. అందువల్ల మీకొక హోప్ ఉంటుంది. ఓకే. ఇప్పటివరకు ఏది జరిగినా కూడా ఈ సిట్యుయేషన్‌ని, ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకునే బాధ్యత నిలబెట్టుకునే అంత ఇది నా చేతిలోనే ఉంది అని మీరొక డెసిషన్‌కొస్తారనమాట. సో, దానివల్ల పాస్ట్ నుంచి మీరు వాక్ అవే చేసేసి అంటే పాస్ట్ లో ఏది జరిగినా కూడా ఆ పాస్ట్ ని పాస్ట్ లోనే వదిలేసి ముందుకి
రేపు ఫ్యూచర్ కోసం ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అని చెప్పి ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటారు. మీ ఇంట్యూషన్ ని ఫాలో అవుతారు. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ప్రాపర్ గా గైడ్ చేస్తుంది. బ్యాలెన్స్ లోకి వస్తారు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు బ్యాలెన్స్ లోకి వస్తారు. సో దట్ ఈ సిచ్యువేషన్ ని ఈ పర్సన్ తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ గా ఎలా కన్వర్ట్ చేయాలి అనే ఒక క్లారిటీ మీకు వస్తుంది. అండ్ మీరు ప్రాపర్ గా ఈ పర్సన్ తో కూర్చొని మాట్లాడి మీ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయగలిగితే కనుక డెఫినెట్ గా మీకు రీయూనియన్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఈ సిచ్యువేషన్ ని, ఈ పర్సన్ ని అని చెప్పి దానిపైన ఆధారపడి ఉంటుంది. బట్ మీకు ఎక్కడో హోప్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ సిచ్యువేషన్ ఇక్కడితో ఎండ్ అయిపోలేదు, ఇంకా హోప్ ఉంది, ఇంకా రీబర్త్ ఉంది, రీబర్త్ ఛాన్స్ ఉంది, మేము రీయూనియన్ అవ్వచ్చు అనే ఒక డెసిషన్ కి మీరు వస్తారు ఓవరాల్ గా. సో ఇక్కడ ఏంటి అంటే మీ మధ్య ఎన్ని గొడవలైనా, ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా ఆ డిస్టర్బెన్సెస్ నుంచి మీరు లెసన్స్ నేర్చుకుంటారనమాట వచ్చే కమింగ్ వీక్ లో. అది మీరైనా అయి ఉండొచ్చు, మీ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. ఇద్దరు ఏదైతే పాస్ట్ లో జరిగిన డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటి నుంచి ఒక డిస్టర్బెన్సెస్ జోన్ నుంచి ఒక రియలైజేషన్ జోన్ కి వస్తారనమాట. సో రిగ్రెట్ ఫీల్ అయ్యి, డిప్రెషన్ ఫీల్ అయ్యి ఒక రియలైజేషన్ కి వస్తారు. వచ్చి అప్పుడు మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ప్రాపర్ గా గైడ్ చేయడం వల్ల మీకు ఒక రియలైజేషన్, ఒక లాంగ్ టర్మ్ గా ఈ సిచ్యువేషన్ ని, రిలేషన్షిప్ ని ఎలా కన్వర్ట్ చేయాలి అనే ఒక క్లారిటీ వచ్చి ఇప్పుడు మీకు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఓవరాల్ గా రీయూనియన్ ఎనర్జీ రావాలి అంటే మీరు చాలా చాలా నేర్చుకోబోతున్నారు కమింగ్ వీక్ లో. చాలా చాలా లెసన్స్ నేర్చుకొని ఒక రియలైజేషన్ కి రాబోతుంది. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అంటే ఎప్పుడు ప్రాబ్లం ఎదుటి పర్సన్ లోనే ఉంటుంది అని జనరల్ గా అనుకుంటారు అందరు కదా. సో మనలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనలో ఏం లోపాలు ఉన్నాయి, మనలో ఏం మిస్టేక్స్ ఉన్నాయని తెలుసుకోవడం అనేది చాలా చాలా పెద్ద విషయం. సో ఆ రియలైజేషన్ అంత తొందరగా రాదు ఎవరిలో అయినా. సో ఆ రియలైజేషన్ మీరు కమింగ్ వీక్ లో చూడబోతున్నారు. అంటే మీకే అర్థమవుతుంది అనమాట. ఓకే ఫైన్, ఇలా చేయడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. సో నేను ఇలా బిహేవ్ చేసి ఉండకూడదు, నేను అలా బిహేవ్ చేయడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చింది, సపరేషన్ వచ్చింది అనే ఒక మెచ్యూరిటీ లెవెల్ మీకు వస్తుంది అనమాట. సో ఫ్యూచర్ లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక ప్రాపర్ ప్లానింగ్ కి మీరు వస్తారు. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఒక మిస్టేక్ ని రియలైజ్ చేసుకొని తప్పుని సరిదిద్దుకునే స్టేజ్ కి మనం వస్తున్నామంటే అది చాలా చాలా మంచి విషయం. సో ఇది ఏదైతే ఉందో అది యూటిలైజ్ చేసుకోండి. మీ మిస్టేక్స్ ని మీరు తెలుసుకోండి. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది తెలుసుకొని లైఫ్ లో ముందుకెళ్తే కనుక డెఫినెట్ గా మీకు ఈ పర్సన్ తో రీయూనియన్ అవుతుంది. రీయూనియన్ అవ్వడానికే ఇదంతా మీరు ఫేస్ చేస్తారనమాట. సో ప్రాపర్ గా మీరు కరెక్ట్ గా యాక్షన్ తీసుకొని కరెక్ట్ గా ఈ రియలైజేషన్ తో స్టెప్స్ తీసుకుంటే కనుక డెఫినెట్ గా రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ మీకు ఒక హోప్ అయినా వస్తుంది. ఈ రిలేషన్షిప్ ఇంకా ఎండ్ అయిపోలేదు, ఇంకా ఈ రిలేషన్షిప్ లో ఒక చేంజ్ వస్తుంది అనే హోప్ మీకు వస్తుంది. ఆ హోప్ ఎందుకు వస్తుందంటే ఫస్ట్ మనలో చేంజ్ వస్తే ఎదుటి పర్సన్ లో చేంజ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆ రియలైజేషన్ కి మీరు వస్తారనమాట ఓవరాల్ గా. ఓకేనా? ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎనర్జీ. సో పాజిటివిటీ లైఫ్ లోకి రావాలి అంటే ఫస్ట్ మన మిస్టేక్స్ ని మనం తెలుసుకోవాలి. సో ఆ మిస్టేక్స్ ని తెలుసుకున్నప్పుడే లైఫ్ కి మీనింగ్ అర్థమవుతుంది. సో ఇది ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేస్తామని దాని మీదే డిపెండ్ అయి ఉంటాయి అవుట్పుట్ రిజల్ట్స్. ఓకేనా? సో ఇది వచ్చేసి ఓవరాల్ రిజల్ట్స్. బట్ యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది కూడా చూద్దాము. బికాస్ ఈ ఫీలింగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మన సిచ్యువేషన్స్ ని మనం అనలైజ్ చేసుకొని దాని మీనింగ్ తెలుసుకోవడం అనేది దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. సో చూద్దాం మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారు అని చెప్పి. యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ దట్ యూ వాంట్ టు గివ్ టు మై కలెక్టివ్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ సిచ్యువేషన్ లో మీ గైడెన్స్ చెప్పండి. యూనివర్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి గైడెన్స్ చెప్పండి. Five of Swords, Seven of Cups, the Hanged Man. ఓకే, అండ్ ద లవర్స్. ఇక్కడ ఏంటి అంటే మీరు సిచ్యువేషన్ అయిపోయింది, ఇక్కడితో ఎండ్ అయిపోయింది అనే ఒక కన్ఫ్యూజన్ జోన్ లో మిమ్మల్ని మీరే మోసం చేసుకోకుండా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఒక స్టక్ జోన్ లో ఉండకూడదు. ఒక స్టక్ జోన్ లో మీరు ఉంటే గనుక అది ఇంకా అలానే ఉండిపోతుంది. ఆ స్టక్ జోన్ లో ఒక హ్యాంగ్డ్ పొజిషన్ లో ఉండకుండా
అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లైఫ్‌ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో చూడడానికి ట్రై చేయండి. అండ్ మీ కళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్‌గా చూస్ చేసుకోండి అని యూనివర్స్ చెప్తున్నారు. బికాజ్ మీకు పాస్ట్‌లో ఏదైతే జరిగిందో అది మీ మిస్టేక్స్ అని మీరు రియలైజ్ అవుతారు. అంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు ఇన్ని రోజులు. అది మీకు అర్థమవుతుంది. సో, అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అని యూనివర్స్ గైడెన్స్ చేస్తున్నారు. అండ్ అలాగే స్టక్ జోన్‌లో ఉండకండి. మీరు ఒక స్టక్ జోన్‌లో ఉంటే కనుక సిట్యుయేషన్‌లో ఎలాంటి చేంజెస్ రావు. సో, ఈ సిట్యుయేషన్‌ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో చూడడానికి ట్రై చేయండి అంటున్నారు. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి? ఇప్పటి వరకు రీడింగ్‌లో ఏమొచ్చిందో మీరు మీ మిస్టేక్స్‌ని రియలైజ్ చేసుకుంటారు అని నేను ఏదైతే చెప్పానో దట్ ఈస్ నథింగ్ బట్ హ్యాంగ్డ్ పొజిషన్. సో, డిఫరెంట్ పర్స్పెక్టివ్ అంటే ఇప్పటివరకు మీరు ఒకలా చూసారు. ఇప్పటి నుంచి ఇంకొకలా చూడడానికి ట్రై చేస్తారనమాట. సో, అలా మీరు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో ఈ సిట్యుయేషన్‌ని చూడండి అని యూనివర్స్ చెప్తున్నారు. అండ్ మీకేం కావాలి లైఫ్‌లో? కరెక్ట్, కరెక్ట్ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్ దాన్ని చూస్ చేసుకోండి. మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టే మీకు రిజల్ట్స్ ఉంటాయి. బికాస్ మీరు కరెక్ట్‌గా చూస్ చేసుకుంటే మీరు అనుకుంటున్న లవ్, సక్సెస్ మీకొస్తుంది. సో, ఈ లవ్, సక్సెస్, ఈ హ్యాపీ ఎండింగ్స్ మీకు రావాలి అంటే మీరు కరెక్ట్‌గా వర్క్ చేయాలి మీ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ తెచ్చుకోవాలి. కరెక్ట్ ఆప్షన్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక హ్యాండ్ పొజిషన్ నుంచి సిట్యుయేషన్‌ని డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో చూసి అర్థం చేసుకుంటే గనుక మీకు డెఫినెట్‌గా సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సో బ్యూటిఫుల్ అండి. క్లెయిమ్ చేసుకోండి ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో. ఎప్పుడు పాజిటివే కాదు నెగిటివ్ కూడా యాక్సెప్ట్ చేయాలి. సో, ఆ నెగిటివ్ ని మనలో ఉన్న మిస్టేక్స్ ని మనం రియలైజ్ అయితే ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో, ఈ రీడింగే దానికి ఎగ్జాంపుల్ అన్నమాట. సో, చాలా చాలా మంచి రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి. సో దట్ మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి నియర్ ఫ్యూచర్ లో వస్తాయి. సో, ఇది వచ్చేసి ఓవరాల్ మీకు 1 వీక్ లో జరిగే ఇన్సిడెంట్స్ ఇన్ లవ్ లైఫ్. సో, చూద్దాం మరి ఇంకా ఏంజల్స్ మీకు ఏం మెసేజెస్ ఇస్తారు. So, angels, please tell me what are the messages that you want to give to my collective in this situation. సో, ఏంజల్స్ చెప్పండి. ఏంజల్స్ మీ మెసేజ్ చెప్పండి. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఈ పర్సన్స్ గురించి మెసేజ్ చెప్పండి ఏంజల్స్. పర్ఫెక్ట్ టైం. సి, ఇది చాలా చాలా కరెక్ట్ టైమింగ్. మీ మిస్టేక్స్ ని రియలైజ్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని కరెక్ట్ గా కనుక మీరు వర్క్ చేస్తే ఈ రిలేషన్షిప్ లో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని చెప్పి ఏంజల్స్ కూడా చెప్తున్నారు. సో, పర్ఫెక్ట్ టైమింగ్ ఇస్ నథింగ్ బట్ ఇప్పటి వరకు మనం రీడింగ్ లో ఏం చూసామో అదే ఏంజల్ కూడా గైడెన్స్ ఇస్తుంది, రైట్? సో, కరెక్ట్ గా మీరు మీ మిస్టేక్స్ ని తెలుసుకొని అనలైజ్ చేసి అండర్స్టాండ్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా అవుట్పుట్ అనేది సక్సెస్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు అనుకుంటున్న సక్సెస్ వస్తుంది. సో, ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. ఓకేనా? సో, ఇంతకన్నా రీడింగ్ కనెక్ట్ అయ్యేది ఇంకేమొస్తుంది చెప్పండి. సో, అందుకనే కరెక్ట్ గా ప్రాపర్ గా అనలైజ్ చేసుకొని మీలో ఉన్న చేంజెస్ మీరు అర్థం చేసుకోండి. సో దట్ మీకు పాజిటివిటీ, సక్సెస్ అనేది మీ లైఫ్ లో వస్తుంది. ఓకేనా? ఇట్స్ అ బ్యూటిఫుల్ రీడింగ్ అండి. చాలా చాలా మంచి రీడింగ్ క్లైమ్ చేసుకోండి ఎవరైతే చూస్తున్నారో. సో దట్ మీకు కావాల్సిన మీరు ఏదైతే అనుకుంటున్న అవుట్పుట్ ఉందో అది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? సో, అదనమాట ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజనేట్ అయింది అని చెప్పి. సో దట్ అర్థమవుతుంది నాకు కూడా మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుంది అని. అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో, అదొచ్చేసి రీడింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము. అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.